అందరికీ నమస్కారం. క్యాబినెట్ మీటింగ్ జరిగింది కానీ అందులో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు కానీ అక్కడ లేరు. అసలు ఏమైంది ఆయనకి? ఆయన హుటాహుటిన అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు వెళ్ళారు అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు విషయంలోకి వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. కానీ ఎక్కువసేపు ఉండలేదు. ఆయన అనారోగ్యంతో ఉండడంతోనే క్యాబినెట్ కి హాజరయ్యి వెంటనే వెళ్లిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అరకు పర్యటనలో ఉన్నప్పుడే సింగపూర్ లో తన కుమారుడికి అగ్ని ప్రమాదం గురించి తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడి నుంచి కూడా ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యి పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేంత వరకు కూడా ఆయన సింగపూర్ లోనే ఉంటూ డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ కు వచ్చారు. కానీ ఆయన తీవ్ర అలసటకు అయితే గురయ్యారు. ఈ కారణంగానే ఆయన సతీమణి అన్నా లెజినోవా ఒక్కరే తిరుపతికి వెళ్లి మొక్కునైతే సమర్పించుకున్నారు. కేబినెట్ భేటీ కోసం ఆయన అమరావతి వచ్చినప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించలేదు. కేబినెట్ సమావేశానికి హాజరై కూర్చోలేని పరిస్థితిలో ఉండడంతో విషయం చెప్పి వెళ్లిపోయారు. కేబినెట్ సమావేశం గురించి ప్రభుత్వ సమాచార మంత్రిత్వ ఫోటోలు రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ కుర్చీ ఖాళీగా ఉంది. దీంతో అందరూ కూడా పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి రాలేదా అని ఆరా తీసడం ప్రారంభించారు. అయితే అధికార వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ సమావేశానికి వచ్చారని కానీ ఆరోగ్యం బాగోలేకే వెళ్లిపోయారని క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గతంలోనూ కూడా అనారోగ్య కారణంతో 1-2 సార్లు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యకారంగానే చికిత్స తీసుకుంటూ ఉండిపోయారు. అయితే ఆయన 2-3 రోజుల విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ అధికార సమీక్షలకు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన తర్వాత 6 నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. ఆయనకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు, నడునొప్పి వంటి వాటిని చికిత్సకు కూడా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీని కారణంగానే ఆయన కేబినెట్ సమావేశానికి రాలేకపోయినట్టు తెలుస్తుంది. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.